శుభం వ్యాధసి గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి ఆగస్టు 5వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉందనే విషయాన్ని ఇప్పుడు విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాము. కర్కాటక రాశిలో గురుడు యొక్క అనుగ్రహం చాలా అద్భుతంగా ఉంది. రవి కూడా అక్కడే ఉన్నాడు. అదేవిధంగా ద్వితీయ స్థానంలో కేతు, తృతీయంలో శుక్రుడు నీచబడ్డాడు. అలాగే అష్టంలో రాహు, భాగ్యస్థానంలో శనీశ్వరుడు ఉన్నాడు. అలా చూసుకుంటే వ్యయంలో చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి ఏంటంటే బుధుడు ప్లస్ కుజుడు 2 గ్రహాలు కనబడుతున్నాయి. ఇక్కడ ఈ లగ్నానికి యోగించేవాడు వ్యయంలో ఉన్నాడు. అలాగే లగ్నంలో గురుడు ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో మీ ఆలోచన శక్తి, మీ జ్ఞానము, మేధస్సు ఇవన్నీ కూడా ఏంటంటే హైయెస్ట్ పీక్స్కి వెళ్తుంటే ప్లానింగ్ అనేది చాలా బాగుంటుంది. సో ఉద్యోగరీత్యా మీరు చేసే ప్లానింగ్ ఏదైతే ఉందో ఒక స్టెప్ ముందుగా ఆలోచించి ఏదైతే చేయాలనుకుంటో అది చేయడం ప్రయత్నం చేయండి. సక్సెస్ ఆల్వేస్ ఫాలోస్ యూ. అలాగే వ్యాపారంలో కూడా చేస్తున్న వ్యాపారం కాకుండా దానికి కనెక్టివిటీ వ్యాపారాలు ఏమైనా ఉంటే మీరు యాడ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి శ్రీకారం చుట్టండి. బాగానే ఉంటుంది. సక్సెస్ మీకు మాట ఫాలో అవుతుంది. ఈ రెండు బాగానే ఉన్నాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకు చాలా అనుకూలం ఉంది. ప్రయత్నం లోపల అక్కడ చేయండి. విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఉద్యోగరీత్యా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నాయి. అంటే మీ చదువుకు సంబంధించిన ఉద్యోగం వస్తుంది. తక్కువ జీతం అయినప్పటికీ ముందు జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఉద్యోగం కంటిన్యూస్ లైఫ్ టైం కొంతకాలం వరకు అంటే కనీసం ఒక 5-6 ఏళ్ళ వరకు ఉండే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. అంటే గురుబలంతో వచ్చిన ఉద్యోగాలు కాబట్టి సక్సెస్ఫుల్ ఉంటుంది. అంటే మీరు గట్టి ప్రయత్నం చేయండి. మీ చదువుకు సంబంధించిన ఉద్యోగాలు వస్తాయి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా అనుకూలంగా కనబడుతున్నాయి. అలాగే విశేషంగా చెప్పుకుంటే శుభవార్తలు, శుభమైన కార్యక్రమంలో కూడా పాల్గొంటుంటారు. మధ్యవర్తి వహించడం వల్ల మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు. అలాగే పెద్ద ఇండస్ట్రీస్ సంబంధించిన లైజనింగ్ వర్క్స్, లాబింగ్ చేసేవాడు కూడా, రాజకీయ రంగంలో లాబింగ్ చేసేవాడు కూడా కొంత ఆర్థిక బలం పెరిగే అవకాశాలు సంపూర్ణంగా మనకు కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తుగా పెట్టుకుంటే వివాహం కోసం చేసే సక్సెస్ఫుల్ కనబడుతుంది. గృహప్రవేశం, శంకుస్థాపన ఇటువంటి కార్యక్రమాలు కావాల్సిన మూలాల్లోకి వెళ్ళి దాని ఫౌండేషన్ వర్క్స్ అని మీరు చేసుకుంటారు. ఫలితం పాజిటివ్గానే ఉంటుంది. ఇది ఒక ఎత్తుగా పెట్టుకున్న ప్రతి మనిషికి కావాల్సింది ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్య సూత్రాలను పాటించాలి. కాబట్టి కర్కాటక రాశికి 8వ స్థానంలో రాహు, 9వ ఇంట్లో మనకు శనీశ్వరుడు కనబడుతున్నాడు. రాహు యొక్క ప్రభావం ఎంతో కొంత ఉంటుంది కాబట్టి రక్త సంబంధమైన సమస్యలు కొన్ని వచ్చే అవకాశం ఉంటాయి. గురుడు దృష్టి కూడా లేదు కాబట్టి సో మీకు ఏంటంటే బ్లడ్ టెస్ట్ అది చేయించుకోండి. కొన్ని డెఫిసిటీస్ కనబడుతుంటాయి. దాన్ని కరెక్షన్ చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నించండి. మేధా దక్షిణామూర్తి మహామంత్రాన్ని సాధన చేసుకుంటూ ముందుకెళ్ళండి. వీలైతే గణపతికి కూడా అభిషేకం చేయడం ప్రయత్నం చేయండి. ఈ అభిషేక తీర్థం తీసుకోవడం ప్రయత్నించండి. కొన్ని సమస్యలకు పరిష్కార మార్గం ఉదాహరణ చెప్తే కోర్టు వ్యవహారాలు కానీ, అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ అవ్వడం కానీ, అదే ల్యాండ్ విషయంలో ఇష్యూస్ ఉన్నా, లీగల్ ఇష్యూస్ ఉన్నా అవన్నీ బయటపడడానికి సంబంధించిన మార్గాలు ఆరంభం అవ్వడం కానీ ఇటువంటివన్నీ జరగడానికి గణపతికి విశేషంగా ఆరాధన చేయండి. డెఫినెట్గా రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.